ప్రపంచ దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఓవైపు మయన్మార్, థాయిలాండ్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగానే తాజాగా పలు దేశాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. నేపాల్, పపువా న్యూ గినియా, జపాన్లో భూకంపాలు చోటు చేసుకున్నాయి. గంటల వ్యవధిలోనే పలుమార్లు భూ ప్రకంపనలు రావడంతో జనం భయాందోళన గురవుతున్నారు. భూకంప తీవ్రత దృష్ట్యా పపువాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇటు నేపాల్ భూకంపాల ప్రభావం ఉత్తర భారతంలో కనిపించింది. పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. నేపాల్లో రాత్రి వరుస భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.2, 5.5 తీవ్రతతో ప్రకంపనలొచ్చాయి. గార్కాకోట్కు 3 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం రికార్డయింది. సుర్ఖేట్, దలైక్, కాలికోట్తో సహా పలు జిల్లాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంపాల తీవ్రత ఉన్నప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదు. నేపాల్లో ప్రకంపనలు వచ్చిన సమయంలోనే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో పలుచోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు జపాన్లోనూ గత 24 గంటల్లో 4 సార్లు భూమి కంపించింది. తాజాగా హోక్కాయిడో, ఓట్రాడాలో 4.7, 4.2, 5.1 తీవ్రతతో భూమి కంపించింది. మరోవైపు పపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్లోని కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే మార్చి 28న సంభవించిన భూకంపంతో మయన్మార్లో మృతుల సంఖ్య 3500కు చేరింది. వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు. వందల మంది గల్లంతయ్యారు. పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.